హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన హౌస్ వైఫ్ అందరికీ కూడా వంటింటి చిట్కాలు చాలా అవసరం. సో నాకు తెలిసిన వంటింటి చిట్కాలు అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫస్ట్ చిట్కా వచ్చేసి అల్లం పేస్ట్ ఖరాబ్ కాకుండా ఉండాలంటే మనం కొంచెం దాంట్లో నిమ్మకాయ రసం పిండుకొని డబ్బాలో పెట్టుకున్నట్టయితే మనకి ఎక్కువ డేస్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే వచ్చేది సమ్మర్ అన్నమాట. సమ్మర్లో అయితే ఎగ్స్ ఖరాబ్ అవుతూ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనం కర్రీస్ చేసినప్పుడు ఖరాబ్ అయితే ఎగ్ స్మెల్ వస్తుంది కదా. సో అట్లా ఖరాబ్ కాకుండా ఎగ్స్ మనకి మంచిగా ఉండాలంటే, ఫ్రెష్గా ఉండాలంటే మనము ఎగ్స్కి మంచిగా ఆయిల్ రాసుకొని బియ్యంలో పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకి ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఆయిల్ రాయడం వల్ల ఎగ్స్ అనేవి ఖరాబ్ కాకుండా ఉంటాయి. సో మనకి సమ్మర్లో అయితే చాలా వరకు ఎగ్స్ ఖరాబ్ అవుతాయి కదా. ఇది ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే మనం సేమియాని డబ్బాలో పోసి అలాగే పెట్టుకుంటాం కదా. సో అట్లా పెట్టకుండా మనకి సేమియా ఖరాబ్ కాకుండా ఉండాలంటే అందులో చిన్న ఒక క్లాత్లో కానీ ఒక టిష్యూ పేపర్లో కానీ ఉప్పు వేసి మూట కట్టి దాంట్లో వేసినట్టయితే మనకి సేమియా ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనం డబ్బాలో పోసి ఎక్కువ డేస్ మర్చిపోయి అది అలానే ఉండిపోతుంది కదా. సో అట్లా ఉండకుండా మనం ఉప్పు మూట దాంట్లో వేసినట్టయితే మనకి సేమియాలో పురుగులు కానీ సన్న పురుగులు అవుతాయి కదా, అట్లా కాకుండా మనకి ఎక్కువ డేస్ ఫ్రెష్గా మనం వాడకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇది నేను ట్రై చేశాను. నేను చాలా వరకు ఇదే యూజ్ చేస్తాను. మీకు యూజ్ అవుతుందని చెప్పాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే మనకి కొడలి, ఇంట్లో మనం కొడలి కానీ చాకు కానీ అప్పుడప్పుడు మనకి కట్ కావు కదా వెజిటేబుల్స్ అనేవి. సో అట్లా కాకుండా మనం ఇట్లా ఉప్పుని దానిపైన ఇట్లా మంచిగా రాస్తే షార్ప్ అనేది అవుతుంది. లెమన్ ఉప్పు రాసినా పర్లేదు, అలాగే నార్మల్గా ఉప్పు రాసినా కూడా పర్లేదు. ఇలా రాసినట్టయితే మనకి చాకు కానీ ఇలాంటి కొడవలు కానీ మనకి షార్ప్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో నాకు వచ్చిన కొన్ని టిప్స్ మీకు యూజ్ అవుతాయని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వంటింటి చిట్కాల కోసం కానీ బ్యూటీ టిప్స్ కోసం కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే మనం పిండులు పట్టించేసి డబ్బా మూత పెట్టి అట్లనే పెట్టేస్తాం కదా. సో అట్లా పెట్టకుండా నార్మల్గా మనం పిండి పట్టించుకొచ్చిన వెంటనే మంచిగా దాన్ని కలుపుకొని ఒక అర్ధగంట సేపు మనం మూత తీసి పెట్టాలి. వేడిగా మనం మూత పెట్టినామనుకో మనం యూజ్ చేస్తాం కదా, అప్పుడు తొందరగా పాడైపోతుంది. సో అట్లా పాడు కాకుండా మనం మంచిగా మూత హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి. సో ఈ టిప్ వచ్చేసి నేను ఉప్పు మూట వేసి ఇలా ఉప్మా రవ్వలా కూడా పెట్టాను. సో అదే చాలా డేస్ అవుతుంది. నేను ఇది చాలాసార్లు ట్రై చేశాను. మీకు ఒకసారి క్లారిటీ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీతో షేర్ చేశాను. మీరు ట్రై చేయండి, ఉప్మాలో కానీ సేమియాలో కానీ. అలాగే మనం నెయ్యి తీసుకొచ్చుకుంటాం కదా, లేదా ఇంట్లో చేసిన నెయ్యి కానీ బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి కానీ మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఎక్కువ డేస్ మంచిగా ఉండాలంటే అందులో కొంచెం మెంతులు అలాగే కరివేపాకు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మెంతులు వేసుకొని మనం కాగబెట్టుకున్నట్టయితే మంచిగా ఎక్కువ డేస్ మనకి ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్. మనకి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాలామందికి ఐస్ నుంచి వాటర్ రావడం కానీ చాలా ఇది 100కి 100% అయితే జరుగుతుంది కదా. సో అట్లా మనకి ఐస్ నుండి వాటర్ రాకుండా ఉండాలంటే మంచిగా ఒక 2 ముక్కలు చేసుకొని ఒక 10 నిమిషాల పాటు వాటర్లో వేసి ఆనియన్స్ పక్కన పెట్టినామనుకో మనకి కట్ చేసేటప్పుడు వాటర్ రాకుండా ఉంటుంది. ఇదైతే మన ఆడవాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఏడుస్తారు కదా, అట్లా ఏడవకుండా అయితే మనకి ఇది మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్లో అప్పుడప్పుడు సన్న పురుగులు కానీ మనం ఎక్కువ డేస్ వాడనప్పుడు అప్పుడప్పుడు చిన్న పురుగులు లాంటివి అవుతాయి కదా. సో అట్లా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకొచ్చిన వెంటనే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత మనం అందులో డబ్బాలో ప్యాక్ చేసేటప్పుడు లవంగాలు వేసుకొని పెట్టుకున్నట్టయితే మనకి ఎక్కువ డేస్ పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ట్రై చేయండి. అలాగే మనకి పప్పులలో సన్న పురుగులు ఉంటాయి కదా, అట్లా కాకుండా మనం పప్పులు తెచ్చుకున్న వెంటనే ఎండబెట్టేసుకొని అందులో బిర్యానీ ఆకు అట్లా వేసుకున్నాం అనుకో మనకి పప్పులలో పురుగులు అవ్వకుండా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఇదైతే చాలా వర్క్ అవుతుంది నాకు, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క పప్పు, ఏ పప్పు అయినా పర్లేదు. నేనైతే మినపప్పు, పెసరపప్పు అలాగే కందిపప్పులో అయితే వేసుకొని పెట్టుకుంటాను. అలాగే మీరు ఇంకా ఏ పప్పులన్నా యూజ్ చేసి ఉంటే అందులో కూడా మీరు వేసుకోవచ్చు. ఇదైతే మంచిగా వర్క్ అయ్యింది నాకు వర్క్ అయిన టిప్సే నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, పురుగులు అవ్వకుండా మంచిగా వర్క్ అవుతున్నాయి.
సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్యాస్ స్టవ్ అన్నమాట. గ్యాస్ స్టవ్ మనకి ఎన్నిసార్లు క్లీన్ చేసినా నార్మల్గా అది మనకి అట్లానే అయిపోతుంటుంది కదా. సో అట్లా కాకుండా మనకి ఫ్రెష్గా డీప్గా క్లీన్ అవ్వాలి అని అంటే సోడా, ఉప్పు, నిమ్మకాయ ఈ మూడుని కలుపుకొని మనం స్టవ్ని క్లీన్ చేసుకున్నట్టయితే మనకి మంచిగా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. చూడండి ఎంత క్లీన్ అవుతుందంటే ఇప్పుడు తీసుకొచ్చినామా స్టవ్ అని చెప్పేసి అలా క్లీన్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మంచిగా వర్క్ అవుతుంది. నాది వచ్చేసి బ్లాక్ గ్యాస్ కాబట్టి, బ్లాక్ స్టవ్ కాబట్టి అంతా ఏర్పడకపోవచ్చు. సో మీ దగ్గర స్టీల్ గ్యాస్లు ఉంటే మీరు ట్రై 100% అయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. ఫస్ట్ టైం అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.